నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారూర్ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారే. అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఏంది? ఇలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విషసర్పము తన పిల్లలను తానే తింటుందట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. వాళ్ళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు, సంఘాలన్నీ, పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులు ఉంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసినరా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చినరా? ఒక రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడా చోర్లందరికీ న్యాయం జరిగింది. ఇవాళ ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కొంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టినవాళ్ళు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమే మేము. నిజమైన వారసుడే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మేము ఇవాళ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వాళ్ళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలి ఒక మంచి దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆలోచన ముందు పోతున్నాము. ప్రతి సంవత్సరం 1,25,000 మంది దళిత సోదరులను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం. ఉద్యోగాలు అడిగేస్తాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయి తీసుకొస్తున్నాం. అంబేద్కర్ పుట్టిన స్థలం పంచతీర్థాల పేరుతోని రాబోయే స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వాళ్ళు మేము ముందు తీసుకోవే ప్రయత్నం చేస్తున్నాం. అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించి భారతీయ జనతా పార్టీ, సెంట్రల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టి విధంగా ఒట్టి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎంఏం పార్టీని అడుగుతున్నా, నీ ఓల్డ్ సిటీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టిరా మీరు? అంబేద్కర్ గురించి వాళ్ళు ఇప్పుడు వల్లించే విధంగా నటిస్తున్న ఎంఏం పార్టీ నేతలు పాత బస్తీలో ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినరా? ఏ రోజన్నా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎంఏం పార్టీ అధికారికంగా నిర్వహించిందా? కూడా ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఇంతో హిందువులకు ఇస్తున్నారు, మీరు ఎస్సీలకు ఇస్తున్నారు. ఆడ లేకుంటే ఆడ కూడా తుర్కోలను పెట్టుకుంటారు మీరు. ఇలా దేశంలో 8 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఇలా ఏడొస్తుంది? ఎవరికి? ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళు చంపుతున్నారు పైసలన్నీ. నేను మీటింగ్ పెట్టిన వాళ్ళు చంపుతున్నారు పైసలన్నీ. వాళ్ళ తమిళనాడులో పురాతన ఆలయాన్ని వక్ఫ్ భూమి అంటున్నారు. కర్ణాటకలో లింగాయత్ సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. హర్యానాలో గురుద్వారాను వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవులకు సంబంధించిన మత్స్యకారుల భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు.
చివరకు ఎయిర్పోర్టు పార్లమెంటు భవన్ కూడా వక్కుమే అంటున్నారు. మరి ఈ దేశ ప్రజలకు కూడా ఆస్తి ఇది. టైటిల్ లేని ప్రాపర్టీస్ అన్నీ కూడా వక్కుమే అంటున్నారు, ఉన్నా కూడా వక్కుమే అంటున్నారు.